ఓకే. నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో మన రిపోర్టర్ నాగరాజు తెలంగాణ వార్త నుంచి లింగంపల్లి కాబోయే గ్రామ సర్పంచి కానీ వార్డు మెంబర్లు కానీ వారి యొక్క ఊరికి డెవలపింగ్ చేయడానికి ప్రస్తుతం వస్తున్న కొత్త వ్యక్తుల గురించి తెలుసుకుందాం. మన సీనియర్ లీడర్ ఓరుగంటి ఉషారాణి గోరుగంటి ఉషారాం కిషన్ రావు. ఓకే, కిషన్ రావు. మేడం ఉషా గారు ప్రస్తుతం గత కొన్ని సంవత్సరాలుగా ఊరికి సేవలు చేస్తూ పార్టీని నిలబెడుతూ ఊరికి చేసిన మంచి పనులని తెలుసుకుందాం. చెప్పండి మేడం. ముందుగా తెలంగాణ వార్త న్యూస్ పేపర్కి ధన్యవాదాలు. ఈ జనబలం చూస్తే అర్థమవుతుంది మా కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు వచ్చిన పథకాలు కానీ అభివృద్ధి కానీ ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఇదే మా సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకొని ఈ ఊరిని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఊరిని మేము డెవలప్ చేసుకోవాలా, మండలంలో మా ఊరు పేరు తెచ్చుకోవాలా. పేరు తెచ్చుకొని అభివృద్ధి పదంలో ఉన్నారు. పేద బలుగు బలహీన వర్గాలు ఉన్నారు, వాళ్ళని మా వంతు మేము సహాయం చేసుకుంటూ అందరినీ ప్రోత్సహించుకుంటూ అభివృద్ధి ఎమ్మటి నడుచుకుంటూ వచ్చిన పథకాలని మేము సక్రమంగా వినియోగించుకుంటూ మా అభ్యర్థిని గెలిపించుకుంటాము. జై కాంగ్రెస్. అభ్యర్థి ప్రస్తుతం నిలబడ్డ అభ్యర్థి దేనికి వచ్చింది మేడం? కేటగిరీ బీసీ ఎస్సీ ఎస్టీ ఎస్సీ కేటగిరీ వచ్చింది, ఎస్సీ జనరల్ వచ్చింది. జనరల్ ఎవరు ప్రస్తుతం నిలబడ్డది? మురళి, దేశపంగు మురళి. దేశపంగు మురళి గారిని ప్రస్తుతం గ్రామ సేవల కోసం, పార్టీ కోసం, గ్రామంలో ఉన్న ప్రతి ఓటర్కి కానీ, ప్రతి సభ్యులకు కానీ, ప్రతి గల్లీ కానీ అందరికి సేవ చేయడానికి మన మురళి గారు వస్తున్న ప్రస్తుతం తెలుసుకుందాం. తెలంగాణ వార్తకు ధన్యవాదాలు. నేను గ్రామ సర్పంచ్గా నన్ను మా పెద్దలు కాంగ్రెస్ పెద్దలందరూ కలిసి నన్ను ఎన్నుకున్నందుకు, ముఖ్య కార్యకర్తలు ఎన్నుకున్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు ఫస్ట్ తెలియజేస్తున్నాను. మా ఊరిలో యువత డిగ్రీ అబ్బాయి చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి కోసం చదువుకోవడానికి కొద్దిగా ఇబ్బంది, దూర ప్రాంతాలకు వెళ్ళారు. ఊళ్ళో ఒక గ్రంథాలయం వాళ్ళ కోసం ఏర్పాటు చేసి, ఒక కమ్యూనిటీ హాళ్ళు, ఒక కులాలకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసి, ఇట్నే మళ్ళీ డ్రైనేజ్ కొద్దిగా ఇబ్బంది ఉంది మా ఊర్లో. ఆ డ్రైనేజ్కి ఒక ఎమ్మెల్యే గారి చొరవతో ఆ డ్రైనేజ్ లేకుండా ఊరిని ఒక పరిశుభ్రతగా అభివృద్ధి చెందించి ఒక మండలంలో ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలని నా యొక్క ఆలోచన. దాని అనుగుణంగా మా నాయకుల యొక్క నిర్ణయాలు తూచాపాటకుండా పాటించుకుంటూ అలా ఆదర్శవంతమైన పాలన అందించాలని ప్రతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా వాళ్ళకు నిరంతరం సేవ చేస్తూ వాళ్ళకు ఆపదలో ఉంటానని, అంతే ఆదుకుంటానని ప్రతి కార్యకర్తకు, అట్నే గ్రామ ప్రజలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో నాకు కల్పించిన తెలంగాణ వార్తకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గ్రామంలో మన లింగంపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లు ముస్లింలకు మసీదులు కానీ, క్రిస్టియన్స్కి చర్చిలు కానీ, హిందువులకు గుడులు కానీ అలాంటివి కానీ అడుగుతున్నారు. ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో మీరు చేపించడానికి ముందుకు ప్రతిపాదన 10 సారి ఉంటుంది. ఎట్లా అంటే మాకు ఒక మైనారిటీ క్రిస్టియన్ ఉన్నది, వాళ్ళకు అది మసీదులు ఉన్నాయి, మసీదులు అంటున్నారు సారీ, చర్చికి సంబంధించిన సమాధులు ఉన్నాయి. సమాధులకు పారిగోడ కావాలి. వాళ్ళు పోయినసారి కూడా మాజీ ఎమ్మెల్యే గారి దగ్గర పోతే కూడా ఆయన ఇవ్వలేకపోయిండు. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి చొరవతో వాళ్ళకు పారిగోడ శాంక్షన్ చేసే విధంగా అన్ని విధాలా చేస్తామని, అట్నే మైనార్టీ వాళ్ళకు అది సమాధులు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు మా ఊరిలో. దాన్ని కూడా గ్రామ పెద్దల చొరవతో వారికి సమాధులకు ప్లేస్ అరేంజ్ చేసి, అట్నే వివిధ కులాలకు మా ఊళ్ళో వైకుంఠధామం ఇంతవరకు ఓపెన్ చేయలేదు. అది ఎందుకని ఓపెన్ చేస్తలేదో అది అర్థం కావట్లేదు. ఇప్పుడు కాడేస్తానికి కూడా ఇబ్బంది, ఒక పక్క వాళ్ళ చిలకలా కాడి ఇవ్వాల్సి వస్తుంది. అట్నే దాన్ని ఓపెన్ చేయాలని దాన్ని ఓపెన్ చేస్తాము ఆ ఎమ్మెల్యే గారి చొరవతో. అయ్యప్ప గుడి సగం కట్టి అట్లా ఆగిపోయింది. మా ఊళ్ళో అయ్యప్ప స్వాములు చాలా మంది చేస్తారు. ఆ స్వాములకు దాతలు కరువు అయిపోయారు మా ఊళ్ళో నుంచి. అదేవిధంగా దాతల సహాయంతో అయ్యప్ప గుడి డెవలప్ చేసి కట్టించగలుగుతాం. అట్నే మా ఊళ్ళో ఒక రామాలయం కట్టాలని మా జనాలకు అందరికీ ఆలోచన ఉన్నది. ఇది ఊరు సెంటర్లో అన్ని ఊర్లలో రామాలయం కంపల్సరీ ఉన్నది. ఆ రామాలయం కట్టేయాలని
మా గ్రామ పెద్ద గారు ఉషశ్రీ రామకృష్ణ గారు సర్పంచ్ గారు ప్రతిసారి ఆలోచన చేశారు. కాకపోతే అందుకు అనుగుణంగా ఇంత ముందుకున్న నాయకులు సపోర్ట్ చేయలేదు. మళ్ళీ యాదవులకు సంబంధించిన మల్లన్న దేవుడి గుడి ఉంది, అది ఇంతవరకు కట్టాలంటే అల్లా వర్గ భేదాలు సృష్టించి దాన్ని ఒక మల్లన్న దేవుని గుడి కట్టేయలేకపోతారు. అల్లా నా వర్గం అయితే నేను చేయాలని ఒక వర్షన్ బాగున్నది. నా చిన్నప్పుడు ఇప్పుడు నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు మల్లన్న దేవుని పండుగ చేశాను. ఒక తిరునాళ్ళ లెక్క జరిగింది ఆ గుడి ప్రార్థన. దాని పోతానికి దారి కూడా లేదు. ఆ దారి ఏర్పాటు ప్రతి సంవత్సరం ఒకసారి చేస్తారా? ఒక సంవత్సరం నేను అయితే చదువుతున్నట్టు ఒక 20-30 సంవత్సరాల క్రితం, అది 20 సంవత్సరాల ప్రస్తుతం ఏ అభ్యర్థి సర్పంచ్ గా ఏ పార్టీ నుంచి ఉన్నప్పుడు మనకు ఆ జాతరని మల్లన్న జాతరని జరుపుకున్నారు మీరు గ్రామ సభ్యులు? మట్టి నాగం అప్పుడు జరిపించుకున్నాం. తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ జాతరను జరిపించుకోలేకపోయినా. అప్పుడు యూనిటీగా ఉన్నది, ఇట్లా వర్గ ఈ భేదాలు లేవు. అలా ప్రస్తుతం మీరు గ్రామ స్థానిక సర్పంచ్ గా ఎన్నుకున్న తర్వాత మీరు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చి ఇదే మల్లన్న గుడిని జాతరని అంగరంగ వైభవంగా జరపడానికి ప్రయత్నం చేస్తాం. మా నాయకులకు ఆచరణ మేము నిరంతరం చేస్తాం. మేము అది ఖచ్చితంగా అమలు చేస్తాం. నేను అన్న హామీలు పక్కా అయ్యేటట్టు నేను ఉండేది 5 సంవత్సరాలు. తర్వాత కూడా మా అభ్యర్థికి ఇంకొక అభ్యర్థి వస్తాడు, ఇంకొక లీడర్ వస్తాడు, వాళ్ళకు కూడా బాటలు వేయాలి. మేము అది ఖచ్చితంగా అమలు చేస్తాం. నిరంతరం సేవ చేస్తాం వాళ్ళకు. ప్రస్తుతం మన గ్రామానికి రావాల్సిన ఫండ్నే కాకుండా మన ఎమ్మెల్యే గారి దగ్గర కానీ మన మండలం తరఫున కానీ ఏ విధమైన ఫండ్స్ తీసుకువచ్చి తగినంత కాకుండా ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చి ఇదే లింగంపల్లి గ్రామాన్ని అభివృద్ధి చెందడానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్థానిక ఎన్నికలలో మురళి గారు సర్పంచ్గా గెలిస్తే మరొకసారి ఈ యొక్క హామీలన్నీ నెరవేర్చి నేను ఇంటికి పోయి ఓటు అడగకుండా నా అభిమానంతో రెండోసారి కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్నే విధంగా గౌడ్ సంఘానికి కూడా లేదు కాటమయ్య పండుగ అని. వాళ్ళు అదే ఇబ్బంది మాకు, ఎందుకంటే ఒక యూనిట్ అనేది లేదు ఊర్లో. ఇంత ముందుకున్న నాయకులు ఏం చేశారంటే ఒక అన్నను ఒక తమ్ముని విడదీసి ఒక పంచాయతీలు క్రియేట్ చేసి అల్లాలు కొట్టుకునే నాయకులకు ఇప్పుడు అక్కడ గడిచిపోయింది. అట్లా అది గడిచిపోయింది. అలా పూట గడుపుకోవడం కోసం గొడవలు బాగా సృష్టించరు. అలాంటివి గొడవలు లేకుండా మా ఊరు ప్రశాంత వాతావరణం ఉండాలని దానికోసం మేము ఛాయ కృషి చేస్తామని మేము హామీ ఇస్తున్నాం. దీంట్లో ఎందుకంటే గొడవలు ప్రతిసారి ఇక్కడ జరిగేది, అలాంటి గొడవలు జరగకుండా చూడగలుగుతాం మేము. దీన్ని ఒక యువకునిగా నేనైతే ముందుకు వస్తున్న ఒక చదువుకున్న వ్యక్తిగా ముందుకొచ్చి దాన్ని అర్థం చేసుకొని అందరికీ అక్క చెల్లెగా తమ్మునిగా మన తోడబుట్టు లెక్క నేను వాళ్ళకు అందుబాటులో ఉంటానని గ్రామంలో ఉన్న ప్రతి సభ్యులు నా బ్రదర్స్ సిస్టర్స్ చేసుకుంటా అంటారు. అవును, చేసుకుంటాను. మా తన్నదమ్ములుగా ఉంటే కలిసిమెలిసి ఉంటాను నేను వాళ్ళతో. ఇప్పటికి కూడా అట్నే ఉంటాను, ముందు కూడా అదే ఉంటా, వాళ్ళకే సేవ చేస్తా, వాళ్ళతోనే నిరంతరం కలిసిపోతా ఉంటా. ఓకే, మన నూతన్కల్ మండలం లింగంపల్లిలో ఇంటర్వ్యూ మురళి గారిని చేసిన రిపోర్టర్ నాగరాజు, తెలంగాణ వార్త నుంచి. మెయిన్ వర్డ్స్ మాట్లాడేటప్పుడు కొంచెం జూమ్. ఆత్మకూరు మండలం ముకుడుదేవలపల్లిలో రిపోర్టర్ నాగరాజు ఇక్కడ ఉన్నటువంటి బార్బర్ గడ్డాలు కటింగ్లు చేయించడానికి గత కొంతకాలంగా ఈ చెట్టు కిందనే జీవనం కొనసాగిస్తున్నట్టు అన్నని తెలుసుకుందాం. అన్న, మీ పేరేంటన్నా? వీరన్న. మీ ఇంటి పేరేంటి? జంపాల వీరయ్య. పాతాలపల్లి ఎంతమంది ఉన్నారు ప్రస్తుతం? ముక్కుడుదేవలపల్లిలో కటింగ్లు చేసేవారు ఎంతమంది ఉన్నారు? ఒక్కలే ఉన్నారా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఇక్కడ? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 50 సంవత్సరాల నుంచి. ఇదే ప్రదేశంలో చేస్తున్నారా? 50 సంవత్సరాలు. మా నాయన కాంచి నేను 30 సంవత్సరాల నుంచి ఇదే ప్రదేశంలో చేస్తున్నారా? లేదా మీరు సిటీలో పట్టణాలకు కానీ ఎక్కడైనా బయట తిరగడం, అంటే కొంతమంది బతుకు తెరుగు కోసం పోతారు కదా, ఆ పద్ధతిలో ఎక్కడైనా మీరు పోతున్నారా? కాదు, ఈ పద్ధతి. అయితే మీరు రెగ్యులర్ గా ఇదే గ్రామంలో ఇదే చెట్టు కింద ఇలాగే జీవనం కొనసాగిస్తున్నారు అంతే సార్. మరి ఇట్లా పార్టీలు మారుతున్నాయి, సర్పంచులు మారుతున్నారు, ఎంపీటీసీలు మారుతున్నారు, రకరకాల లీడర్లు మారుతున్నప్పటికీ ఈ చెట్టు కింద మీకు ఒక చిన్న రూమ్ కానీ మీరు కానీ ఏమైనా మారడానికి మీకు ఏమైనా హామీలు కానీ మీ గురించి ఎవరైనా మాట్లాడిన వారు కానీ ఉన్నారా ప్రస్తుతం మీ గ్రామంలో? ఎవరు గత ముందు పోయిన వెనక పోయిన ఎవరు లేరు.
ప్రస్తుతం మీరు ఇప్పుడు కొత్తగా ఎలక్షన్స్ నడుస్తున్న కారణంగా ఇప్పుడు రాబోయే సర్పంచి మీ ఇంటికి వచ్చి మీ వార్డు నెంబర్ కానీ మిమ్మల్ని ఓట్లు అడిగినప్పటికీ మీరు ఏం కోరుకుంటున్నారు? ఇక్కడ ఒక రూమ్ కోరుకుంటున్నారా, ఏం కోరుకుంటున్నారు? మీరు అడగాల్సింది ఏముంది? మీ యొక్క గ్రామ పంచాయతీ సర్పంచ్ని కానీ మీ వార్డు నెంబర్ కానీ మీరు అడగాల్సింది ఏమన్నా? మీకు రూమ్ కావాలని చెప్పి అడిగి ఇంతకు ముందుకు అడిగిర్రా? అడిగినా వారు అన్నది ఏంది? మాకు అడిగినా కూడా రూము ఇక్కడ మీరు ఇట్లా బజార్లో చేస్తున్నారు కదా, మా ఇంటనే రూమ్ వేసుకుంటా అంత లేదు. ఆ. ఇక్కడ ఇప్పుడు మీరు కొత్త సర్పంచ్ని మీ దగ్గర కోర్టుకు వచ్చినప్పుడు మీరు ఏం అడగడానికి చూస్తున్నారు? ఏ వాళ్ళ దయ, ఉమ్. ఏం అడిగేది లేదు వాళ్ళ దయ. చేతులు కిందకి పెట్టి చేతులు కిందకి పెట్టి ఇప్పుడు కాదు సారు, వాళ్ళు అడిగేదానికి ఇప్పుడు ఏం అడగలేదు, ఏం పెట్టలేదు అనేది మనకు కొంతవరకు సాయం చేసారు అప్పట్లో. ఓకే. ఇప్పుడు ఏం లేదు అనేది మేము అడిగేదంటే వాళ్ళ దయ ఉంటేనే ఇస్తాను, లేకపోతే లేదు. సుమారు మీకు ఒక 50 సంవత్సరాలు ఉన్నాయి. 50 సంవత్సరాలు అంటే ఇదే చెట్టు కింద మీరు ఇలానే మీ తమ యొక్క పనులని ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నారు కదా, మీరు వేరే పని చేసుకోవడానికి ఛాన్స్ లేదు. మీకు పింఛన్ వస్తుందా? వస్తాం సార్. అంటే 60 సంవత్సరాలు దాటిన పింఛనా, ఏమైనా హ్యాండ్ క్రాఫ్ట్ పింఛన్? అంటే వికలాంగ్ ఉంది సార్. నేను నిలబడి ఒకసారి నిలబడి మంచిగా జూమ్ పెద్దగా రావాలి విజయ్. సార్ నేను నిలబడలేదు. ఇక్కడ కొంచెం ముందు. అయితే ఇప్పుడు మీకు ప్రస్తుతం హ్యాండ్ క్రాఫ్ట్ పింఛన్ వస్తుంది. ఇక్కడ రా పెద్ద ఆయన ఇట్రా. ప్రస్తుతం మీరు ఇప్పుడు హ్యాండ్ క్రాఫ్ట్ ఎంత వస్తుంది మీకు పింఛన్? మాకు 4000 వస్తుంది. అంటే ఇలా 4000 మీ జీవనం కొనసాగించడానికి సరిపోతుంది. మీకు ఇక్కడ రూమ్ వేసుకోవడానికి దానికి సంబంధిత డబ్బులు ఖర్చు పెట్టడం కానీ అలాంటిది కానీ మీకు ఏం వీలు కాదంటారు? ఇప్పుడు ప్రస్తుతం గెలిచే సర్పంచ్కి మనం ఇది అడుగుదామా? మాకు ఒక రూమ్ కావాలని అడుగుదామా? అడుగు సార్. ఇక్కడ ఇదే ప్రదేశంలో ఇప్పుడు అందరికి ఊరు మొత్తం నువ్వు పనికొచ్చే మనిషివి కదా, అందరికి ఇప్పుడు ఇట్లాంటి కటింగ్లు కానీ జేవీలు కానీ చేయడానికి నువ్వు ఒక్కనివే ఉన్నావు కాబట్టి నీకొక్కనికైనా న్యాయం చేసే వ్యక్తి లేరంటారా మీ ముక్కుడుదేవలపల్లి గ్రామంలో? అన్ని వాగ్దానాలు చేస్తాను, పోతాను. ఇప్పుడు ప్రస్తుతం మీరు కోరుకునేది ఏమిటి? నేను ఒక షటర్ తీసుకుంటాను. షటర్ వేసుకుంటా, ఊరు అందరికి సంబంధించిందే కాబట్టి వర్షం వచ్చినా ఏది వచ్చినా గాలి వచ్చినా దుమ్ము వచ్చినా ఒక షటర్ ముందు తీసుకుంటారు. ఓ చిన్న రేకుల షెడ్ కానీ అవకాశం ఇవ్వమని అడుగుతున్నాను. ఒక షెడ్ మందం నాకు అవకాశం ఇవ్వాలని నేను అడుగుతున్నాను. మీ గల్లీ వార్డు నెంబర్ని కానీ మీ యొక్క సర్పంచ్ని కానీ ఇలాంటిది కావాలని మీరు అడుగుతున్నారు. మీ పిల్లలు ఏం చేస్తారు? ఎంతమంది పిల్లలు? నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయా? 2 బిడ్డలు అయినాయి, కొడుకుది కాలే. ఓకే. ప్రస్తుతం మీ కొడుకు ఏం చేస్తుంటాడు? ఆటో ఫైనాన్స్ లో తీసుకొని ఆటో. ఓకే. మీది మాత్రం ఇది దీంతోటే మీ జీవనం కొనసాగిస్తుంది. జంపాల వీరయ్య ముక్కుడుదేవలపల్లి గ్రామంలో మన తెలంగాణ వార్త నుంచి రిపోర్టర్ నాగరాజు తగిన విధంగా జంపాల వీరయ్య గారికి, బార్బర్ గారికి తదితర అనుకూల విధంగా ఆయనకి ఒక షటర్ని ఏర్పాటు చేయించడానికి తెలుసుకుందాం. వారి యొక్క లీడర్లకు కూడా సమాచారం ఇద్దాం. ఎన్ని నిమిషాలు వచ్చింది? 6 ఎంతసేపు? 6 వచ్చిందా? మీకు లేదలే అమ్మ పోనీ. ఏమని భయపడా?